హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్లో అందుబాటులో ఉండే చిన్న చిన్న పదార్థాలతో ఏమాత్రం స్ట్రాంగ్ మసాలాలు ఏమీ లేకుండా ఎక్స్క్లూజివ్లీ చపాతీలకి రోటీలకి ఎక్సలెంట్ కాంబినేషన్ ఈ బీన్స్, క్యారెట్, కొబ్బరి కర్రీ. కావలసిన పదార్థాలలో తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా తాజా క్యారెట్లు, పచ్చి కొబ్బరి, బీన్స్, తాలింపు దినుసులు, ముందుగానే నానబెట్టుకుని కొద్దిగా ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కారం, కొద్దిగా ఇంగువ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3, విరగా ఒక నిమ్మకాయ. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఒక అద్భుతమైన రెసిపీని తయారు చేసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా బీన్స్ని చక్కగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. చూడండి, నేను ఈ సైజు వరకు కట్ చేశాను. అలాగే క్యారెట్లను కూడా చక్కగా గ్రేట్ చేద్దాం. క్యారెట్ తురుము కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా చక్కగా రఫ్గా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి మసాలా రెడీ. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులను చక్కగా వేగనిద్దాం. తాలింపు వేగంగానే ఉల్లిపాయ ముక్కలు. ఈ ట్రిక్ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన బీన్స్ని యాడ్ చేద్దాం. కాసేపు మూత పెట్టేసి ఈ బీన్స్ని చక్కగా మగ్గనివ్వండి. ఈ బీన్స్ చక్కగా మగ్గిన తర్వాత తురిమిన క్యారెట్ని కూడా యాడ్ చేద్దాం. అలాగే మసాలాలు. తర్వాత కొబ్బరి మసాలా, ఉడికించిన పచ్చిశనగపప్పు,
మూత పెట్టేసి మరి కాసేపు మగ్గనిద్దాం. కమ్మటి సువాసన వస్తోంది. చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా గార్నిష్ చేయండి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా జోడించేద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిష్ అవుట్ చేసి వేడివేడిగా చపాతీలతో లాగిచ్చేసేయండి. రుచి పోషకాలను చక్కగా బ్యాలెన్స్ చేసే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.